ఆ సేతు హిమాచలం పులకించిపోతుంది. అయోధ్య రామ మందిరంలో రామ్లల్ల విగ్రహ ఆవిష్కరణ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. దేశ విదేశాల్లోని రామభక్తులందరి చూపు అయోధ్యపైనే ఉంది. అయితే ఇక్కడికి రావాలనుకునే భక్తులు ఎలా రావాలి? ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? అయోధ్యలోకి రావటానికి ఎంత ఖర్చు అవుతుంది? భక్తులు ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటి? తదితర అంశాలపై సాక్షి టీవీ ప్రత్యేక ప్రతినిధి రాజ్ కుమార్ అయోధ్య నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టును చూద్దాం. అయోధ్యకు వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ దిగాలి, ఎక్కడి నుంచి అయోధ్యకి అతి త్వరగా చేరుకోవచ్చు, ఇక్కడ ఛార్జీలు ఎంత ఉంటాయనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మొదటగా మనం అయోధ్య నగరం అంతా కూడా ఈ విధంగానే మనం చూపించినట్టుగా పూర్తిగా పూలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. కంప్లీట్గా ఎక్కడ చూసినా సరే పూలతో అలంకరించారు. రామ్లల్లాకి సంబంధించినటువంటి రాముడి సంబంధించినటువంటి చిత్రపటాలు అంతా కూడా ఉంచడం జరిగింది. సో అయోధ్య నగరం అంతా కూడా 500 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే సుపరిపాలనతో కొనసాగిందో, ఏ విధంగానైతే సుభిక్షంగా ఉందో, సో అలాంటి సిచ్యువేషనే మళ్ళీ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత బాలరాముడు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది కాబట్టి మళ్ళీ రామరాజ్యం, భారత్లో అంతా కూడా రామరాజ్యం వస్తుంది అనేటువంటి నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మొదటగా ఎయిర్పోర్ట్లో దిగినటువంటి వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావాలి అనుకుంటే దాదాపుగా 12 నుంచి 13 కిలోమీటర్లు ఉంటుంది అయోధ్య సెంట్రల్. అది ఫైజాబాద్ మీదుగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీదుగా రావాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి, లేదంటే బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. సో ఈవీ వెహికల్స్, కార్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా బ్యాటరీ వెహికల్ ఉన్నాయి, 3-4 కూర్చునే విధంగా 3 వీలర్స్ ఉండేటువంటి బ్యాటరీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. సో అక్కడ నుంచి వచ్చేటప్పుడు భారీ స్థాయిలో వసూలు చేస్తున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడంతో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కేవలం ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ కార్కి సంబంధించి అయితే 400 నుంచి 500 రూపాయలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి సదుపాయం ఉంది. అదేవిధంగా అక్కడ నుంచి వచ్చేటువంటి వారు, అంటే ఫైజాబాద్ నుంచి వచ్చేటువంటి వారు లేదా లక్నో నుంచి వచ్చేటువంటి వాళ్ళు కనుక వెహికల్స్లో వస్తే 1000-1200లలో ఒక వెహికల్ బుక్ చేసుకొని రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఇక అయోధ్య ఫైజాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు 10-12 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి 200 నుంచి 300 వరకు బ్యాటరీ వెహికల్ని ఉపయోగించుకొని ఇక్కడికి రావచ్చు. లేదు అంటే సో మనం రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే కూడా రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇంతే మొత్తంలో, అంటే 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే అయోధ్యలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అయోధ్య టెంపుల్కి దగ్గరలో. సో వాళ్ళు కూడా ఈ బ్యాటరీ వెహికల్ని ఉపయోగించాలి. ఇక్కడ మొత్తం గ్రీన్, పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా పూర్తి స్థాయిలో గ్రీన్ అయోధ్యను నిర్మిస్తున్నారు కాబట్టి మొత్తం కూడా ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ తిరుగుతాయి. సో ఇప్పుడు కొత్తగా అయోధ్యకు సంబంధించినటువంటి అయోధ్య రామాలయం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు రంగం సిద్ధమైంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. ఐదర్ అయోధ్య బస్ స్టేషన్ నుంచి, అంటే ఫైజాబాద్ కనెక్టివిటీ ఉంటుంది. ఫైజాబాద్ నుంచి లక్నో నుంచి వచ్చేటువంటి వాళ్ళు లక్నోలో దిగితే చాలా దూరం ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. అయోధ్య మొత్తం కూడా సిటీ అంతా తిరిగే విధంగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా తక్కువ ధరతోటి 5 నుంచి 10 రూపాయల టికెట్ తోటి మనం అయోధ్య నుంచి, అయోధ్యలో ఉన్నటువంటి బస్ స్టేషన్ నుంచి ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 22 తారీఖు వరకు ఎవరైనా సరే భక్తులు వచ్చినా సరే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే వీవీఐపీలు అట్లాంటి వాళ్ళకి అలో ఉంటుంది. సో 23 తర్వాత నుంచి, అంటే 23వ తారీఖు నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఉంటుంది. కాబట్టి ఇలా వచ్చేటువంటి వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వారికి అయోధ్య మొత్తం ఎక్కడ తిరిగినా సరే వాళ్ళకి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. కొన్ని బస్సులు ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్కి, అది కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే 23 తర్వాతనే రండి. రామ్లల్లాకి సంబంధించి మరొక మన జన్మ సుకృతంగా భావించాలనుకొని ఇక్కడ జన్మ సుకృతంగా భావిస్తున్నటువంటి వాళ్ళు, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు, రామ్లల్లా దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు, సో ఇప్పుడు మేము చెప్పినటువంటి విధంగా ఫాలో అయితే అతి తక్కువ ఖర్చుతోటి ఉచిత భోజనంతో రామ్లల్లాని దర్శించుకొని వాళ్ళ జన్మకు సంబంధించినటువంటి వాళ్ళ జన్మతః ఉండేటువంటి వాటిని పావనం చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ జన్మకి ఒక సార్థకత చేకూరుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో అయోధ్య సెంట్రల్ నుంచి రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ.